నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారక్క? బాగున్నాను. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, కాకపోతే ఆ ఎండల నుంచి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా కాదు. మన రెడ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎండల్లో బయటకు వెళ్ళకూడదు. దయచేసి ఎంతో ఇంపార్టెంట్ పని ఉంటే గానీ బయటకు వెళ్ళకూడదు అందరికి. ఎందుకంటే హీట్ వేవ్స్, ఆ డీహైడ్రేషన్ అనేది నాకు స్వయంగా తెలుస్తుంది. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తున్నాం మన సైడ్ నుంచి. డెఫినెట్లీ ఏసీలోకి వచ్చి అక్కడే ఉండి మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎండలోకి వెళ్ళటం, మళ్ళీ ఏసీలోకి రావటం, ఇట్లాంటివి చేస్తే డెఫినెట్ గా వడదెబ్బలు తగులుతాయి. సో ఇది తెలిసినటువంటి విషయమే తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఎక్కువ మజ్జిగ, నీరు ఎక్కువ, హైడ్రేటెడ్ గా బాడీ ఉండాలి. కొబ్బరి నీళ్లు, అలాగే మజ్జిగ, జావలు తీసుకుంటే ఎక్కువ మంచిది. కానీ చల్ల నీళ్లు తాగాలని అనిపిస్తుంది. చల్లటి నీళ్ళు అసలు తాగొద్దని చెప్తున్నారు. టెంపరేచర్ వాటర్ తాగండి, చల్లటి నీళ్లు తాగొద్దు, వేడి నీళ్లు తాగొద్దు, మీడియం టెంపరేచర్ వాటర్ తాగండి అని చెప్తున్నారు. రైట్ అక్క. అక్క, నిద్ర అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్. తిండి లేకపోయినా ఉంటాం కానీ నిద్ర లేకపోతే మాత్రం ఉండలేదు. ఒక్క నైట్ నిద్ర పట్టలేదంటే ఆ డే అంతా డిస్టర్బ్, ఇంకా అసలు మొత్తం బాడీ డిస్టర్బ్ అవ్వడం, మనసు డిస్టర్బ్, ఎవ్రీథింగ్. అవును కదా. స్వల్పకాలికమైనటువంటి లయం చేసేటటువంటి ఈశ్వరుడు ఎంత దయాళు అయితే మనకి నిద్రను ప్రసాదించాలంటే అది ఈశ్వర కృపతో మాత్రమే సాధ్యపడుతుంది. ఖచ్చితంగా ఈశ్వర కృప. ఖచ్చితంగా స్వామి లయం చేస్తారు, నిద్రలో మనతో పాటు ఉంటారు. తండ్రి అంటే తండ్రి. అవును. సరే, అయితే ఈ నిద్రలేమితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. టెన్షన్స్ ఉన్నా, అప్పుల బాధలున్నా నిద్ర పట్టదు. డెఫినెట్ గా ప్రధాన సమస్య అదే పద్మిని. స్ట్రెస్ కి కారణం అదే. నిద్ర పట్టకపోవటము, ఓవర్ థింకింగ్, బయట ఏం జరుగుతున్నా అన్ని మాకే జరుగుతున్నాయి అన్న భయాలు, ఇవన్నీ కూడా ఒక కారణం. కొంతమంది చూడు అతి సులభంగా నిద్రపోతారు. పడుకోగానే నిద్రపడుతుంది. ఎంత అదృష్టవంతులో అనుకుంటారు. నిజంగా అదృష్టం. అందరు కూడా ఎంత అదృష్టవంతులో, అసలు ఏమి పట్టనట్టు ఎంత హాయిగా నిద్రపోతున్నారు. ఒకే ఫ్యామిలీలో చూస్తే అలాంటి డిఫరెంట్ పీపుల్ కూడా ఉంటారు. ఎక్కువ మా మదర్ అంటూ ఉండేవారు నాకు, నీకు మీ డాడీకి ఎలా నిద్ర పడుతుందో నిద్ర పడుతుంది. అలాంటిది నాకు నిద్ర తక్కువైంది. అంటే వెంటనే నిద్రపోయేదానికి ఒక్కోసారి మనకు కూడా డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్, ఆఫ్టర్ కోవిడ్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా నిద్ర లేకుండా చేస్తుంది చాలా. డెఫినెట్లీ ఫ్యూచర్ భయం అనుకోవచ్చు, శత్రు భయం అనుకోవచ్చు, ఒక్కొక్కసారి ఇల్యూషన్స్ నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి. ఏం జరుగుతోందో అనే భయాల వల్ల అవ్వచ్చు, లేదా రేపటి సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అనే భయంతో కూడా నిద్ర పట్టకపోవచ్చు. ఎక్కువ అంటే ఆలోచన, స్ట్రెస్, వర్క్ టెన్షన్, పొద్దున్న వెళ్ళి నేను ఆఫీస్ లో ఈ పని చేయాలి, నేను నా బాస్కి ఎలా సమాధానం చెప్పుకోవాలి అని నిద్ర పట్టకపోవటం, వర్క్ లోడ్, వర్క్ ప్రెషర్ వల్ల నిద్ర పట్టకపోవటం, చాలా కారణాలు ఉంటాయి. డెఫినెట్లీ. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కసారి అయితే కావాలని మనమే నిద్రని దూరం చేసుకుంటాం. ఏదైనా నేనైతే హారర్ ఫిల్మ్స్ చూసి నిద్రని దూరం చేసుకుంటాను. హారర్ ఫిలిమ్స్ కావాలని చూసి మరి నిద్ర అదో బ్యాడ్ హ్యాబిట్. హారర్ ఫిల్మ్స్ చూడకుండా ఉండకుండా. అంటే మనకి హారర్ ఫిలిమ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చూస్తే నిద్ర పడి చావు. అది కూడా ఉంది ఒక రీజన్. ఇది వరకు బాగుండేది, ఇప్పుడు పెద్ద భయపడట్లేదులేండి. ఎనీవేస్, అసలు ఈ నిద్ర, నేను లైటర్ వేలో ప్రోగ్రామ్ వెళ్ళాలి అని ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదో సమస్యను అంతలా భూతద్దంలో పెట్టి చూడడం కాదు కదా, లైటర్ వేలో ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే లైఫ్. ఎనీవేస్, ఏదైనా పద్మిని సమస్య వస్తే సమస్య అనుకుంటే సమస్య పెద్దది అవుతుంది. మనకి శ్రీపాదుడు చెప్పింది అది, దత్తుడు చెప్పింది అది. అదేంటి అంటే దుఃఖాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఏదైతే అట్రాక్ట్ చేస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది. ఇది సమస్య అనుకోవటం కాదు, ఆ సమస్యకి పరిష్కారం, నేను బయటపడుతున్నాను, ఆ శక్తి నువ్వు తండ్రి, నేను అధిగమిస్తాను, నేను చక్కగా నిద్రపోతే నాకు మంచి ఆలోచన వస్తుంది, మంచి థాట్ వస్తుంది, ఏమో భగవంతుడే నీ కళల రూపంలో వచ్చి చెప్పొచ్చేమో. అలా చాలా కారణాలు ఉంటాయి, మనం అట్రాక్ట్ చేసే విధానాలు ఉంటాయి అన్నమాట.
లైటర్ వేలో తీసుకోవాలి ప్రతిదీ కూడా డెఫినెట్ గా. ఏది అవసరమో ఎంత ఆలోచించాలో అంత మాత్రమే ఆలోచించాలి. అది చెప్పినంత ఈజీ కూడా కాదక్క. డెలికేట్ గా ఉన్న వాళ్ళకి అది దట్ ఈస్ నాట్ చాలా అట్ ఆల్ కష్టం. ఈజీ. ఇలాంటి వాళ్ళ కోసమే హ్మ్. వాళ్ళ లైఫ్‌లో పీస్, హార్మనీ కోసం ఇందాక నువ్వు అన్నావు కదా! తండ్రి. ఆ హ్మ్. తండ్రి ఎంత హుహు. చల్లని వాడని. హుహు. ఆ మంత్రం అందులోనే ఉంది. ఓం మంత్రం చెప్తున్నారా? మంత్రం చెప్తున్నాను. అంటే పీస్‌ఫుల్ నిద్ర కోసం. పీస్‌ఫుల్ నిద్ర హ్మ్. కోసము. హ్మ్. అసలు ఓం, ఓం నమః శివాయ. ఈ రెండిటికి మించింది లేదు. హ్మ్. ముందుగా మనం ఈశ్వరుని తలుచుకుంటే, హ్మ్. ఆయన రూపాన్ని తలుచుకుంటూ, ఆయన పెట్టుకున్న చంద్రబింబాన్ని తలుచుకుంటూ, ఆయన రూపాన్ని తలుచుకుంటూ గనక మనం నిద్రపోతే, ఆ! మన బాధల్ని దూరం చేస్తాడు తండ్రి. అన్నావు కదా తండ్రి అని. ఆ తండ్రి బాధల్ని దూరం చేస్తూ ఓం యాహ్! నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఎవరైతే ఈ నిద్రపో నామస్మరణ చేస్తూ నిద్రపోతారో చక్కటి నిద్ర. అంటే వాళ్ళకి ఆ టెన్షన్ అనేది యాహ్! రిమూవ్ చేసే మంత్రం ఇది. యాహ్! టెన్షన్ లేకుండా నిద్ర పడుతుంది. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. తండ్రితో పాటు తల్లి ఉండాలి గదా! హ్మ్. ఇంకా తల్లి ఇచ్చే మంత్రం అయితే ఇంకా పవర్‌ఫుల్ హ్మ్. అసలు. హ్మ్. అసలు ఏంటక్క? ఒక ప్రశ్న అసలు ఈశ్వరుడు ఎలా జన్మించాడు? విష్ణుమూర్తి ఎలా జన్మించాడు? బ్రహ్మ ఎలా జన్మించాడంటే దీనన్నిటికి ఆన్సర్ ఏంటంటే ఆ తల్లి దగ్గర నుంచే వీళ్ళు ముగ్గురు పుట్టారని వస్తుంది. అన్ని పురాణాల్లో చూసి గూడా, చదివి కూడా అసలెక్కడి నుంచి ఈ సృష్టి జరిగింది? ఎవరు ఫస్ట్ పుట్టారు? ఈశ్వరుడు పుట్టాడా? విష్ణుమూర్తి పుట్టాడా? బ్రహ్మ పుట్టాడా? ఇలాంటిదంతా కూడా తర్జన భర్జన జరుగుతున్నప్పుడు ఫస్ట్ అమ్మే ఉంది ఈ భూలోకంలో. అమ్మ నుంచే వీళ్ళందరూ ఉద్భవించారని వచ్చింది. హ్మ్. హ్మ్. అలాంటి తల్లి మంత్రం. హ్మ్. అంటే నిద్రకి కూడా హ్మ్. ఇది అందరికీ తెలుసు. హ్మ్. తెలిసైన మంత్రమే కానీ హ్మ్. మళ్ళీ హ్మ్. కూడా చెప్తున్నాను. యా దేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సప్తశతి నుంచి. సప్తసతి నుంచి, దుర్గా సప్తసతి నుంచి అమ్మవారిని ఎప్పుడైతే తలుచుకుంటామో, తల్లి, తండ్రిని తలుచుకుంటామో, ఈ మంత్రం ముఖ్యంగా ఏంటి అంటే, ఎక్కువ చాంట్ చేస్తున్నప్పుడు వెంటనే నిద్రొచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్. కంఫర్ట్‌గా గూడా నిద్రపోతారు వాళ్ళు. బ్యూటిఫుల్. హ్మ్. మరొకసారి చెప్తాను. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ చక్కగా తల్లి మమ్మల్ని ఈ బాధల నుంచి, ఈ ఆలోచనల నుంచి, ఈ స్ట్రెస్ నుంచి మాకు విముక్తి కల్పించు తల్లి అనుకుంటూ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటే నిద్రలోకి జారుకుంటారు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అక్క. అలాగే ఎన్నో ప్రవచనాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు గూడా అప్పుడప్పుడు చెప్పటం జరిగింది. నిద్రపోయేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూనే పడుకోవాలి అని అవును. చెప్పి. ఓం నాకు నమః సడెన్‌గా శివాయ. అది గుర్తొచ్చింది. నిద్ర లేచినప్పుడు వెంటనే శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి అనటం అంటే స్థితికారకుడిని గుర్తు చేసుకోవటం. అవును. తర్వాత లయకారకుడైనటువంటి శివుడు. అద్భుతం. అందుకే అంటారు హ్మ్. నిద్రించేటప్పుడు ఈశ్వరుని గుర్తు చేసుకోండి, మేల్కొనేటప్పుడు హ్మ్. విష్ణుమూర్తిని గుర్తు గుర్తు చేసుకోండి చేసుకోండి అని. అని. ఇద్దరిని గుర్తు చేసుకోమని చెప్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. అసలు ఓం నమః శివాయ మంత్రం ఏంటి అనంటే, అది స్లీప్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ పీడకలలు రాకుండా చేస్తుంది. భయాల్ని తొలగిస్తుంది. హ్మ్. ముఖ్యంగా ఓం హ్మ్. నమః శివాయ. హ్మ్. అమ్మవారిది అనుకుంటే వెంటనే మనం ఆ నిద్రలోకి జారుకుంటాం అన్నమాట. అద్భుతం. అద్భుతం. వీటితో పాటు ఇంకో 2 పవర్‌ఫుల్ మంత్రాలు చెప్తాను తప్పకుండా అక్క. పద్మిని. హ్మ్. ఒకటి ఓం అగస్తి షాహిన. హ్మ్. ఓం అగస్తి షాహిన. ఈ మంత్ర ఏంటంటే ఒక హీలింగ్ మంత్ర ఇది. నీ బ్రెయిన్‌ని కామ్ డౌన్ చేస్తుందన్నమాట. అగస్త, అగస్త్య, అగస్తి షాహిన. అగస్తి. హ్మ్. హ్మ్. షాహిన. ఓం అగస్తి షాహిన. హ్మ్. ఓం అగస్తి షాహిన. ఎన్ని సార్లు చేయాలిది? ఇది నీకు నిద్ర వచ్చే వరకు చేసుకోవాలి. హ్మ్. 108 అంటే కష్టంగా నువ్వు నిద్రలోకి జారుకోవాలి గదా! హ్మ్. ఆ నిద్రలోకి వచ్చినప్పుడు ఇది చదువుకుంటూ ఉంటే నీ బ్రెయిన్‌ని హీల్ చేస్తుంది. నీ బ్రెయిన్‌ని కామ్ డౌన్ చేస్తుంది. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిస్తుంది. మనకి ఏదైతే యాంగ్జైటీసు రైట్. ఇష్యూస్ ఉంటాయో ఆ తలలో అవన్నిటిని కూడా తగ్గిస్తుందనమాట. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఇంకొక అద్భుతమైన మంత్రం ఉంది. హ్మ్. అది ఏం మంత్రం అంటే హర హర ముకుందే. హర హర ముకుందే. ఆ! హ్మ్. హర్ హర్ ముకుందే. హర్ హర్ ముకుందే రైట్. అనే మంత్రం అన్నమాట. హ్మ్. హ్మ్. ఇదేంటంటే ఈ మంత్రం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే భయం తొలగిస్తుంది. మనకి ఎప్పుడైతే చాలా మందికి నిద్రలో మెలుకువ వస్తూ ఉంటుంది రాత్రిపూట. అవును. మేము పడుకున్నాము ఒక మధ్యాహ్నము మధ్యాహ్నం కాదు రాత్రి ఒక 1 గంటకి వచ్చేసింది మెలుకువ. అర్ధరాత్రులు. హ్మ్. అర్ధరాత్రి వచ్చేసింది. ఇక మళ్ళీ నిద్ర నిద్ర పట్టలేదనుకుంటారు. పట్టలేదంటారు. అవును. అలాంటి వాళ్ళకి హ్మ్. హర హర ముకుందే, హర హ్మ్. హర ముకుందే అనుకుంటే ఈ మొత్తం అంటే ఏదైతే నీకుందో హ్మ్. ఆలోచనల్ని తొలగించే మంత్రం అన్నమాట. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అద్భుతం అక్క. డెఫినిట్‌గా ఈ 4 మంత్రాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఈ 4 హ్మ్. ఏదైతే మనం చెప్పామో. ఒకటి హ్మ్. ఓం నమః శివాయ, ఒకటి హర హర ముకుందే, ఒకటి ఓం అగస్తిని షాహిన. హ్మ్. అగస్తిని షాహిన. హ్మ్. ఇంకోటి యా దేవి సర్వభూతేషు నిద్ర రూపేణ
సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. రైట్. యథాశక్తి చేసుకోవచ్చు ఇది. యథాశక్తి ఈ 4 మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. రైట్. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా స్పిరిచువల్ పాత్ లో ఉంటే ఎలాంటి సమస్యకైనా సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా. సో డెఫినెట్ గా ఆ ఈశ్వర కృపతో నిద్ర అనేది అత్యవసరమైనటువంటి విషయం కాబట్టి అసలు రీఛార్జ్ అవ్వదు బాడీ. అబ్బా బాబోయ్, అసలు చాలా భరించలేం మనం. నిద్ర లేకపోతే ఆ, నీకు పనిచేయాల్సిన బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేయదు. అసలుకి ఏ అవయవం కూడా నీరసం, నీరసం. అమ్మ బాబోయ్. ఎంతటి నీరసం, ఎనర్జీ కోల్పోతావు అసలు. రైట్. డెఫినెట్లీ. అందుకే ఈ 4 పవర్ఫుల్ మంత్రాస్ కూడా మీ లైఫ్ లో ఇంజెక్ట్ చేసుకొని చక్కగా పడుకునేటప్పుడు అలవర్చుకోండి. ఏదైనా ఒకదాన్ని పట్టుకోండి, లేదా 4 కూడా చదువుకునే హ్యాబిట్ చేసుకోండి. రైట్. అయితే పద్మిని, చాలా రకరకాల భయాలు ఉంటాయి. చాలా రకరకాల భయాలు అంటే నార్మల్ పీపుల్ కాకుండా ప్రెగ్నెంట్ తో ఉండే వాళ్ళకి కూడా అమ్మ బాబోయ్, నేను నీకు అనుభవించాను గుర్తొచ్చిందా? అక్క. గుర్తు రావడమా, వెన్నులో నుంచి వణుకొస్తుంది నాకు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కోవిడ్ టైం. అందులో ఎక్కడ జనాలు కనబడ్డాక ఒక యాంగ్జైటీలో ఉన్నాను. నేను చాలా డిప్రెస్ అయ్యి ఉన్నాను అప్పుడైతే. నిజంగా 5th మంత్ వరకు ఐ వాజ్ వర్కింగ్ అనమాట. తర్వాత నేను లీవ్ పెట్టేశాను, కానీ అసలు ఎవరు కనపడట్లేదు. స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉన్నాను. చెప్పనా ఇదంతా? ఎక్స్పీరియన్స్ అవసరం కదా. తప్పకుండా అసలు చెప్పనా ఏంటి, చాలా మంది ప్రెగ్నెంట్ తో ఉండే వాళ్ళకి ఈ నిద్ర పట్టకపోవడం కూడా ఒకటి చాలా భయం అనేది చాలా. నాకు ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ తో, నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది కదా, దానివల్ల అస్సలు నిద్ర పట్టేది కాదు. అబ్బా. నాకు మిడ్ నైట్స్ మెలకు వచ్చేసేది. అప్పుడు మరి నేను పెట్టుకునే ఏకైక మంత్రం అరుణాచల శివ అని యూట్యూబ్ లో ఒక video. ఈశ్వరుడే. ఈశ్వరుడే ఇంకా. అరుణాచల శివ. అసలు అది అలాగా పెట్టుకుంటే ఎంత పీస్ఫుల్ గా నిద్రపోయేదని అంటే, బేబీ కూడా దానికి గుర్తు కూడా ఇప్పుడు మళ్ళీ అది పాడుతూ ఉంటుంది. ఓ, అసలు దానికి ఎంత wonderful. గుర్తు చూడండి. అసలు ఏదైతే తల్లి వింటుందో ఆ మ్యూజిక్ పాటలు అన్ని పిల్లల మీద ఉంటుంది ప్రభావం. తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత మనం పాడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు. చూడాలి, వాళ్ళు చాలా గుర్తుపడతారు కదా. చాలా చక్కగా ఇది గుర్తుపడతారు. అలా గుర్తుపట్టేది. అది అరుణాచల శివ యూట్యూబ్ లో దొరుకుతుంది ఆ వీడియో. ఆ చాంటింగ్ ది అది పెట్టుకుని పడుకునేది. ఈ చాంటింగ్ పెట్టుకోవచ్చు పద్మిని, ఈ చాలా chanting బాగుంటది. పెట్టుకోవచ్చు. అరుణాచల శివ కాదు, ఓం నమ శివాయ పెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పద్మిని, Definitely. చాలా ఇంపార్టెంట్. ఇవి చదువుకోండి, చక్కటి పిల్లలు జన్మిస్తారు. Yeah. దత్త అనుగ్రహంతో చక్కగా అన్ని భయాలు తొలగిపోతాయి. చక్కగా సుఖప్రసవం కూడా కలుగుతుంది. బ్యూటిఫుల్ అక్క. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.